హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. లోక్పాల్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏఎం కన్విల్కర్. గ్రామాల్లో సాంప్రదాయ కులవృత్తులు, వృత్తి కళాకారుల వ్యాపారాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన విశ్వకర్మ యోజన నమోదులో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. క్యాన్సర్ చికిత్స కోసం భారతీయ మసాలా దినుసులను ఉపయోగించడానికి ఏ ఐఐటి పరిశోధకులు పేటెంట్ పొందారు? ఆన్సర్ ఐఐటి ఖరగ్పూర్. మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకులు వరుసగా ఆన్సర్ మోదీ, లోపెజ్ ఒబ్రెదార్, జేవియర్ మిలేయి. ఇటీవల రాజీనామా చేసిన మహ్మద్ షతమే ఏ దేశ ప్రధానమంత్రి? ఆన్సర్ పాలస్తీనా. కేవైసీని క్రమబద్ధీకరించడం కోసం నియమించిన కమిటీ. కేవైసీని క్రమబద్ధీకరించడం కోసం నియమించిన కమిటీ ఆన్సర్ టీవీ సోమనాథన్ కమిటీ. ఇటీవల మోదీ ఒకేసారి 5 రాష్ట్రాల్లో ఎయిమ్స్లను ప్రారంభించారు. అయితే ఏ రాష్ట్రాలలో నూతనంగా ఎయిమ్స్ను ప్రారంభించారు? ఆన్సర్ గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలోని అత్యుత్తమ 300 సహకార సంస్థల్లో ఇఫ్కో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజేషన్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఇటీవల ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ మొదటి స్థానం. భారతీయ రేడియోలో 1952 డిసెంబర్లో సినీ గీతాల ప్రసారాన్ని నిషేధించడంతో రేడియో సిలోన్లో బినాకా గీతమాల కార్యక్రమంతో 3 తరాల భారతీయులను అలరించిన ప్రసిద్ధ తొలితరం రేడియో యాంకర్ ఇటీవల మరణించారు. ఆయన ఎవరు? ఆన్సర్ అమిన్ సయానీ. భారతీయ సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన పాన్ ఇండియా తెలుగు సినిమా ఏది? ఆన్సర్ ప్రభాస్ నటించిన సలార్. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఓ భారతీయ బౌలర్ 500 వికెట్ల మైలురాయిని దాటాడు. అంతేకాదు ఇంగ్లాండ్పై 100 వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా రికార్డు సాధించాడు. ఆ బౌలర్ ఎవరు? ఆన్సర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. దివంగత బ్రిటిష్ మహారాణి ఎలిజబెత్ II వినియోగించిన రేంజ్ రోవర్ కారును 2.25 కోట్ల రూపాయల పైచిలుకు సొమ్ము వెచ్చించి ఓ భారతీయ వ్యాపారవేత్త సొంతం చేసుకున్నాడు. ఆయన ఎవరు? ఆన్సర్ యోహాన్ పునావాలా. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్ బ్రదర్స్గా పేరుగాంచిన కర్ణాటక సంగీత విద్వాంసుల్లో ఒకరు క్యాన్సర్తో బాధపడుతూ ఇటీవల అనగా ఫిబ్రవరి 24న మరణించారు. ఆ సంగీతజ్ఞుడు ఎవరు? ఆన్సర్ దారూరి శేషాచారి. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్రకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల నలుగురు వ్యోమగాముల పేర్లు ప్రకటించారు. వాళ్ళెవరు? ఆన్సర్ భారతీయ వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. నెక్స్ట్ క్వశ్చన్. గుజరాత్లోని ఓకా నుంచి బెట్ ద్వారకాను కలుపుతూ అరేబియా సముద్రం మీద 2.32 కిలోమీటర్ల పొడవైన కేబుల్ బ్రిడ్జిని ఫిబ్రవరి 25న ప్రారంభమైంది. భారత్లోనే
అతి పొడవైన తీగల వంతెనగా పేరుగాంచిన ఈ సేతువు పేరేంటి? ఆన్సర్ సుదర్శన్ సేతు. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ ప్రదానం చేసే ప్రతిష్టాత్మకమైన ఎడిత్ మరియు పీటర్ ఒడనేల్ పురస్కారం దక్కించుకున్న భారత సంతతి కంప్యూటర్ ఇంజనీర్? ఆన్సర్ ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్. గజల్ విద్వాంసుడిగా ప్రసిద్ధిగాంచిన బాలీవుడ్ నేపథ్య గాయకుడు ఒకరు ఇటీవల మరణించారు. తన మరుపురాని పాటలతో ప్రేక్షకులను అలరించి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఆ సంగీత విద్వాంసుడు ఎవరు? ఆన్సర్ పంకజ్ ఉదాస్. నెక్స్ట్ క్వశ్చన్, పాకిస్తాన్లోని రాజకీయంగా కీలకమైన రాష్ట్రం పంజాబ్. ఆ దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత పంజాబ్ ప్రావిన్స్కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఇటీవల మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూతురు ఎన్నికయ్యారు. ఆమె పేరేంటి? ఆన్సర్ మరియా నవాజ్ షరీఫ్. ఇటీవల ఏ రాష్ట్రంలో కొమురవెల్లి రైల్వే స్టేషన్ శంకుస్థాపన జరిగింది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్శాట్ 3DS అనే ఉపగ్రహాన్ని ఏ వాహక నౌక ద్వారా ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ GSLV F-14. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, పునరుత్పత్తి ఔషధం మరియు మూలకణ పరిశోధనలో చేసిన కృషికి గాను ఇటీవల ఏ వ్యక్తికి మహారాష్ట్ర భూషణ్ 2024 అవార్డు ఇచ్చారు? ఆన్సర్ ప్రదీప్ మహాజన్. 2013 నుండి ప్రతి సంవత్సరం మార్చి 3న వరల్డ్ వైడ్ లైఫ్ డేని జరుపుతారు. కాగా ఈ 2024 వరల్డ్ లైఫ్ డే యొక్క థీమ్ ఏంటి? 2024 వరల్డ్ లైఫ్ డే యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 26 నుండి మార్చి 1 వరకు ఫైనాన్షియల్ లిటరసీ వీక్ని నిర్వహించింది. కాగా 2024 ఫైనాన్షియల్ లిటరసీ వీక్ యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ మేక్ ఏ రైట్ స్టార్ట్ బికమ్ ఫైనాన్షియల్లీ స్మార్ట్. మేక్ ఏ రైట్ స్టార్ట్ బికమ్ ఫైనాన్షియల్లీ స్మార్ట్. ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 ఫైనల్ మ్యాచ్లో ఎవరిని ఓడించడం ద్వారా పునేరి పల్టన్ విజేతగా నిలిచింది? ఆన్సర్ హర్యానా స్టీలర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నేషనల్ వర్క్షాప్ ఆన్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ని DPIIT మరియు వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా ఎక్కడ నిర్వహించాయి? ఆన్సర్ న్యూఢిల్లీ. ఇటీవల లైఫ్ సైన్సెస్ పై రీసెర్చ్ కోర్కు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి చెందిన సెంటర్ ఫర్ ద ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ C4IR ని తెలంగాణలో ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ హైదరాబాద్. ఇటీవల వార్తల్లో నిలిచిన బయోట్రిగ్ అనగా? ఆన్సర్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం యూత్ని ఎన్నికల్లో భాగస్వామ్యం చేయడానికి మేరా పెహలా ఓట్ దేశ్ కే లియే అనే ప్రోగ్రాంని ఏ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రారంభించింది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూచర్ ఫస్ట్ అనే థీమ్తో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ.
ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ భాష యొక్క అనువాదం 2024 కోసం ప్రతిష్టాత్మకమైన రోలాండ్ బుక్ ప్రైజ్ని గెలుచుకుంది? ఆన్సర్ బెంగాలీ అనువాదం. రీసా అనేది ఏ రాష్ట్రానికి చెందిన గిరిజన దుస్తులు? దీనికి ఇటీవల జిఐ ట్యాగ్ మంజూరు చేయబడింది. ఆన్సర్ త్రిపుర. నెక్స్ట్ క్వశ్చన్, సైనిక కూటమి నాటోలో ఏ దేశం కొత్త సభ్యుడిగా మారింది? నాటోలో ఏ దేశం కొత్త సభ్యుడిగా మారింది? ఆన్సర్ స్వీడన్ 32వ దేశంగా మార్చ్ 7, 2024న కొత్త సభ్యుడిగా చేరింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో తొలి హ్యూమనాయిడ్ రోబోట్ టీచర్ ఎక్కడ ప్రవేశపెట్టారు? ఎవరు అభివృద్ధి చేశారు? ఆ రోబోట్ టీచర్ పేరేంటి? ఆన్సర్ కేరళలోని తిరువనంతపురంలోని ప్రైవేట్ పాఠశాలలో ప్రవేశపెట్టారు. కొచ్చికి చెందిన స్టార్టప్ మేకర్ ల్యాబ్స్ అభివృద్ధి చేసింది. టీచర్ పేరు ఐరిస్. నెక్స్ట్ క్వశ్చన్, బెగోనియా నరహరి ఇది బెగోనియేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క. దీన్ని ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డును మార్కెటింగ్, ప్రకటనలు, మీడియా పరిశ్రమలో ప్రపంచ స్థాయిలో గణనీయమైన కృషి చేసిన వారికి అందజేస్తారు. అయితే ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆర్కే స్వామి. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.